అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ మర్పల్లి చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఎలా కవర్ చేయాలి తెలుసుకుందాం. చేతన్ రాజ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మందిలో నర్వస్ ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే B12 డెఫిషియన్సీ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తూ ఉంటారు. అయితే B12 ఫుల్ గా ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా B12 డెఫిషియన్సీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎందుకు వస్తుంది B12 డెఫిషియన్సీ? ఫస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్తాను. నేను ఎక్కువ ఉంటే కూడా ఎందుకు అట్లా ప్రాబ్లం అవుతుందని అదే అడిగినరు కదా మీరు. ఫస్ట్ సినిమాకు పోతుండ్రు అనుకోండి, ఒంటరిగా పోతాడు ఆ మనిషి. మాక్సిమం బోరు అంటే ఇంట్లో బోర్ కొడుతుంది, ఇంకా ఎవ్వరు లేరు ఇంట్లో, ఆ టైంలో ఏదో అరే ఎంజాయ్ చేద్దాం జర టైం పాస్ అవుతుంది అనేసి టికెట్ కొనుక్కొని పోతారు. కానీ మాక్సిమం ఎవరు ఒకరితో అయితే పోతారు కదా. అవును. అట్లనే ఇప్పుడు ఒంటరిగా పోయింది సినిమాకి, ఇంటర్వెల్లో ఏమైనా బ్రేక్ ఉంటే ఏమైనా తినాలి కూడా అనిపించదు. అరే ఏం తింటాం, సినిమా చూస్తాం వెళ్ళిపోతాం అనేసి అనిపిస్తుంది కదా. అదే ఎవరైనా తోడుంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, జోకులు ఏమైనా వస్తే అరే మస్తు చెప్పిండు జోకు అది ఇదని ఇట్లా నవ్వుకుంటాం కదా, మాట్లాడుకుంటా చూస్తాం కదా సినిమా, అవునా కాదా? అయితే ఏంటంటే చాలా మందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. దానికి వాళ్ళు మందులు వాడుతుండ్రు, B12 పెరుగుతుంది, కానీ దాన్ని బాడీ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. ఓ మై గాడ్. ఎందుకంటే B12 కి కూడా సినిమా చూడడానికి ఎవరో ఒకరు తోడు కావాలి. ఓకే. అది ఎవరంటే B9 ఫాలిక్ యాసిడ్ అని గోళీ ఉంటుంది. ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకు ఇస్తారు కదా, డైలీ ఒకటి వేసుకోండి అనేసి. ఫాలిక్ యాసిడ్ ఏదైతే ఉంటుంది కదా, ఇప్పుడు B12 మంచిగా పనిచేయాలి బాడీలో అంటే B9 కూడా చక్కగా ఉండాలి బాడీలో. ఈ రెండు కలిపి సినిమా చూస్తాయి. అట్లా సో టాబ్లెట్ వేసుకోవాలంటే మరి ఫోలిక్ యాసిడ్ కూడా వేసుకోవాలంటారు B12 తో పాటు. అట్లా వేసుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. మనం అసలు ఇప్పుడు మనం ఇంత మాట్లాడినాం కదా, B12 అని చెప్పంగానే మీ మైండ్లో అరే టాబ్లెట్ వేసుకోవాలనేసి వచ్చింది. అంటే దునియా ఎట్లా తయారైపోతుందంటే ఈ ప్రాబ్లమా టాబ్లెట్, ఆ ప్రాబ్లమా టాబ్లెట్, అన్నిటికీ టాబ్లెట్ 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 అట్లా అయిపోయింది. నేను ఒక 10 ఏళ్ళు బ్యాక్ ఏమనుకున్నా, టాబ్లెట్ అంటే ఈ చిన్న గోళీ అందరు మర్చిపోతారు, ఈ ఫోన్లలో టాబ్లెట్లు వస్తున్నాయి కదా పెద్దవి, అవి గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇప్పటికీ టాబ్లెటే ఉంది. అవును. టాబ్లెట్ అన్నిటికీ సొల్యూషన్ కాదు. మనము మన బాడీలో B12 అబ్జార్ప్షన్ ఎందుకు అయితలేదు, మన బాడీలో B12 పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదు? రిపోర్ట్లో తక్కువ ఉంది అంటే B12 రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, రిపోర్ట్లో ఎక్కువ ఉంది అయినా B12 లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే మనకు B9 కూడా తక్కువ ఉండొచ్చు. ఓకే. లేదంటే ఏమైనా వేరే రోగం, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ కానీ, లేదంటే ఏమైనా ఆటో ఇమ్యూన్ రోగాలు ఉన్నా కానీ, రక్తహీనత ఉన్నా కానీ అప్పుడు B12 పని చేయదు. అట్లా ఉంటుంది. మళ్ళీ B12 ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గర ఒక రిపోర్ట్ పట్టుకొని వచ్చిండ్రు, B12 లెవెల్ 2000 పైన ఉంది, సప్లిమెంటేషన్ తీసుకుంటుండ్రు, 2000 పైన ఉంది, అరికాల్లో తిమ్మిర్లు ఉన్నాయి. ఓకే. ఇట్లా నడిచేటప్పుడు కూడా ఎక్కడ నేను పడిపోతాను అనేసి భయం ఉంది. ఎందుకంటే ఆయనకు న్యూరోపతి అయిపోయింది, పెరిఫరల్ న్యూరోపతి అయిపోయింది, అరికాల్లో మంటలు, ఎక్కడ పడిపోతానని. ఇట్లా స్పర్శ ఉంటలేదు, చెప్పులు వేసుకొని నడిస్తే చెప్పులు వచ్చేస్తున్నాయి బయటికి, ఎక్కడ ఇట్లా జారి పడతా అట్లా ఫీలింగ్ ఉంది. మళ్ళీ దాని మీద ఇంకో ప్రాబ్లం ఏముందంటే చెప్పులు లేకుండా ఇంకా ఎక్కువైతుంది. అన్నిటికైనా బెటర్ షూస్లో ఉంటుంది. అయితే ఎక్కడ పోయినా పక్క కిరాణా దుకాణంకి పోవాలంటే కూడా షూస్ వేసుకొని పోతుండ్రు. అట్లా ఉంది. కానీ ఇంట్లో అయితే వేసుకొని ఉండలేరు కదా. ఇప్పుడు ఇట్లా ఉంది అనేసి ఇంటి కోసం ఇంకో షూస్ ఆర్డర్ పెట్టుకున్నారు ఇంట్లో తిరగడానికి. దాంతో ఏమైందంటే ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటుంది కదా, మొత్తం రోజు బంద్ ఉంటుంది, అక్కడ టీనియా పీడిస్ అనేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది. వైట్ అయిపోతుంది చూడండి కొందరికి. అది మళ్ళీ కొందరికి చిన్న ఏళ్ళ దగ్గరనే వస్తుంది. ఈ పేషెంట్కి ఫస్ట్ అక్కడ చాలా ఎక్కువ అయిపోయింది, పక్క ఏళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎంత పరేషాన్ అవుతాడు మనిషి. నడుము నొప్పి, కాళ్ళు లాగడం, చక్కెర రావడం, ఎక్కడ పడిపోతాననేసి భయం. దానికి షూలు, మళ్ళీ ఆ షూలు వల్ల ఇంకా ఇన్ఫెక్షన్. ఏమవుతుందంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినా, కానీ ఇట్లా ప్రతి మనిషికి ఏదైతే ప్రాబ్లం ఉంటుంది కదా, మనం దాని పరిష్కారం గురించి ఎక్కువ ఆలోచించాం. శాశ్వతంగా ఎట్లా దీన్ని దీన్ని అడ్జస్ట్ ఎట్లా చేయాలి, పని నడుస్తుందా లేదా అన్నట్టు చేసుకుంటాం. అయితే దానివల్ల ఇంకోటి షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఉంటే ఏంది, గోళీలు మింగడం. ఆ గోళీలు మింగడం వల్ల
B12 తగ్గుతుంది. ఓకే. ఆ గోళీలు మింగడం వల్ల బీపీ తగ్గుతుంది. నిద్ర లేని సమస్య ఉంది, దాని గోళీలు తింటున్నారు, మళ్ళీ B12 తగ్గుతుంది. B12 రిపోర్ట్లో ఎక్కువ వచ్చినా పని చేయదు, ఎందుకంటే అప్పుడు B9 తగ్గుతుంది బాడీలో. సరే, మరి ఇప్పుడు డాక్టర్ గారు టాబ్లెట్స్ వేసుకున్నా కూడా పని చేయవు అని అంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్ లో. అలాంటప్పుడు మరి ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు హోమ్ రెమెడీ ఏమన్నా ఉందా? తీసుకోవాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్పండి. ఫుడ్ సప్లిమెంట్స్ మనం మన ఫుడ్లోనే వెతకాలి, మనకు సరిపోవాలి అన్నట్టు. ఏం చేయాలంటే, మీరు ఒక్క వారంలో ఎన్ని పూటలు తింటారు చెప్పండి. రోజుకి 3 పూటలు, 7 రోజులు అంటే 21 పూటలు. మళ్ళీ దీంట్లో కొన్ని బ్రేక్లు ఉంటాయి, స్నాక్స్, 4 o'clock స్నాక్స్, అవునా కాదా? మళ్ళీ మిడ్ నైట్ దోశ తిననీకి పోతున్నాము. ఇవన్నీ జర ట్రెండింగ్, అందరు ఇన్స్టాగ్రామ్లో రీల్లు వేస్తారు, మిడ్ నైట్ దోశ తినాలంటే ఈ ప్లేస్కి వెళ్ళండి, అది ఇది అనేసి. కొత్తగా 4 AM బిర్యానీలు. అవన్నీ చెయ్యొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి నిద్ర ఉండాలి. ఎందుకు? నిద్ర ఉంటేనే బాడీ రిపేర్ అవుతుంది. అయితే నైట్ 2 o'clockకి దోశలు, ఇడ్లీలు, బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్లు అవి చేయకండి. తినే టైంకి తినండి. ఓకే. ఆఫీస్కి టైంకి పోకపోతే, బయోమెట్రిక్ పెట్టకపోతే ఏమవుతుంది? అబ్సెంట్ పడుతుంది. ఇక్కడ బయోమెట్రిక్ మీ బాడీని డిసైడ్ చేయనివ్వండి, మొత్తం బాడీనే పోతుంది ఇప్పుడు, అవునా కాదా? అయితే ఏంటంటే 8 గంటలు అట్ ఎ స్ట్రెచ్ పడుకోండి, మంచిగా ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతంగా పడుకున్నాక వారానికి ఎన్ని పూటలు తింటాం మనం? 21 పూటలు తింటాం. దాంట్లో మీరు అట్లీస్ట్ 5 పూటలు చేపల పులుసు తినండి. ఓ మై గాడ్. అంటే 5 అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు 5 పూటలు చేపల పులుసు తినండి. చేపల పులుసు తింటే ఏమొస్తుంది? దాంట్లో B12 ఉంటుంది, omega-3 ఉంటుంది, వేరే విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మీకు వింటే ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు B12 చక్కగా అబ్జర్వ్ అవ్వాలి, B12 చక్కగా పనిచేయాలంటే అన్ని ప్రోటీన్లు కరెక్ట్ ఉండాలి మన బాడీలో. ఓకే. అంటే మనకి ఏమేమి కావాలి? ప్రోటీన్ కావాలి, B12 కావాలి, రక్తహీనత ఉండొద్దు. చేపల పులుసు తీసుకుంటే రక్తహీనతకి హెల్ప్ చేస్తుంది, B12 డెఫిషియన్సీకి హెల్ప్ చేస్తుంది, ప్రోటీన్లు కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? వెజిటేరియన్ పరిస్థితి ఏంది అంటే, పాలు, పెరుగు, పనీరు. పాలు, పెరుగు, పనీరు, ఇవి 3 ఎక్కువ తినాలి. మళ్ళీ దాని తర్వాత వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చిరు కదా, ఆ పేషెంట్కి కూడా సేమ్ ఇదే చెప్పినా నేను. వెజిటేరియన్ సార్ మేము ఏం చేయాలి? కొందరు ఏమో చేపలు తినండి అంటారు, కొందరు ఏమో గుడ్లు తినమంటారు. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? ఇంకా మాకు తగ్గదా? అరే ఎవరు చెప్పారు తగ్గదనేసి, అవునా కాదా? ఇది తగ్గాలి అంటే పెసరతో చేసిన పెసరట్టు మీద ఆవు నెయ్యి వేసుకోండి. 4ంటికి పొయ్యి చేసినా వాడు దోశ వేసి పొడి వేసి ఇస్తాడు కదా మనకు. ఇంట్లో వేసుకోండి మీరు పొడి, అవునా కదా? పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతో కటింగ్ చేసుకుంటే పిజ్జా లాగానే కనిపిస్తుంది. అట్లా మీరు పెసరట్టు వేసుకొని దాని మీద పుట్నాల పొడి, మళ్ళీ ఇది కందిపప్పుల పొడి ఉంటుంది, అది ఎక్కువ పప్పులు ప్రిఫర్ చేయండి మీ డైట్స్లో. దీంతో ఏమవుతుంది అంటే, ఆవు నెయ్యి కూడా వేస్తున్నాం మళ్ళీ దాని మీద. మళ్ళీ పాలు, పెరుగు, పనీర్ అది సపరేట్. ఆవు నెయ్యిలో B12 ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మీరు ఈ పెసరట్టు వేసుకున్నాక దీని మీద పొడి కూడా వేస్తారు కదా, దీంతో మీకు B9 కూడా వస్తుంది. ఇప్పుడు B9 కూడా తక్కువ ఉంది అని చెప్తున్నాం కదా, B9 కూడా వస్తుంది. మళ్ళీ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంది? ప్రోటీన్. పప్పు అంటేనే ప్రోటీన్, P ఫర్ పప్పు, P ఫర్ ప్రోటీన్, అవునా కదా? ఇక్కడ ప్రోటీన్స్ కూడా మంచిగా వస్తాయి, మీకు B12 కూడా వస్తుంది, ఎందుకంటే ఆవు నెయ్యి కూడా వాడుతున్నాం. మళ్ళీ దాని తర్వాత మనకు B9 కూడా వస్తుంది. ఇవి చేస్తున్నారు. సరే, ఇప్పుడు రోజు మనం రైస్ తింటామా? ఫస్ట్ ఏం చేస్తాం? పికిల్ కలుపుకొని తింటాం, 3-4 బుక్కలు. ఒక 2 బుక్కలు పికిల్ కలుపుకొని తినండి. 2 బుక్కలు మీరు పుట్నాల పొడి వేసుకోండి, దాంట్లో మీరు ఆవు నెయ్యి వేసుకోండి, వేడివేడిగా కలుపుకొని తినండి. దాంతో కూడా B9 అవుతుంది, B12 అవుతుంది, ప్రోటీన్ పోతుంది. ఓకే. సో పప్పులు వాటితో చేసినటువంటి పౌడర్స్ లో కలుపుకొని నెయ్యిలో వేసుకుని తింటే కనుక, నెయ్యిలో వేసుకొని తినాలి. ఈ పేషెంట్ కి కూడా చెప్పిన, జర మంచిగా అనిపించడం స్టార్ట్ అయింది, మెడిసిన్స్ ఇచ్చినాం, పూర్తిగా తగ్గింది పేషెంట్ కి. సో మెడిసిన్ యూజ్ చేసినప్పటికీ కూడా ఇలా కొంచెం ఫుడ్ లో సప్లిమెంట్స్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి టిప్ చెప్పారు మాకు. అలాగే మెడిసిన్స్ ఎందుకు పని చేయవు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో పని చేయవు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.